హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న సైకిల్ బ్లాగ్స్. చూడండి, నేను కాశ్మీర్లో ఉన్నాను. కాశ్మీర్లో సైకిల్ తొక్కుతున్నాను. ఈ మన అవతారం చూసారా? ఇలా లేకపోతే మనం అక్కడ సైకిల్ చేయలేం. అయితే నేను చెప్పేది ఏంటంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ కదా, జమ్మూలోనేమో హిందువులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే భాష డోగ్రీ. కాశ్మీర్లోనేమో ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళు మాట్లాడే భాష కాశ్మీరీ. అయితే మన అన్ని రాష్ట్రాల్లో కూడా, ఇప్పుడు మహారాష్ట్ర అనుకోండి మరాఠీ మాట్లాడతారు, మన తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి తెలుగు మాట్లాడతాం. ఈ ఒక్క రాష్ట్రంలోనే, మనం భారతదేశం మొత్తం మీద ఈ ఒక్క రాష్ట్రంలోనే డోగ్రీ మరియు కాశ్మీర్ హిందూ కలిపి మాట్లాడేది రాష్ట్రం ఒకటే, జమ్మూ అండ్ కాశ్మీర్. నేను ఫస్ట్ భయపడ్డాను, జమ్మూ అండ్ కాశ్మీర్ వస్తున్నాము, ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటో, అక్కడ పోలీసులు బలగాలు కూడా ఎక్కువ ఉన్నాయి, మిలిటరీ వాళ్ళు కూడా ఫుల్ ఉన్నారు, ఇక్కడ ఏంటో కొడతారా భయం వేసింది నాకు. కానీ ఇక్కడ ఏం లేదు, ముస్లిమ్స్ మంచి వాళ్ళే, బాగానే ఉన్నారు, బాగానే మనకి స్వాగతం పలికారు. ఓకేనా? జై భారత్, జై జవాన్, జై కిసాన్.